హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే సండే వ్లాగ్ అనమాట. సండే రోజు తీసిన వీడియో. సండే నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో ఉంటుంది. సండే మార్నింగ్ లేట్గా లేచాం. సండే వచ్చిందంటే చాలు ఇంకా 7-8 అవుతుంది అన్నమాట మనం లేచేటప్పటికి. ఆ రోజు ఇంకా మా పెద్దోడేమో బయటికి వెళ్ళాలి అని అన్నాడు ఫ్రెండ్స్ తోటి. అందుకే ఉగ్గాని చేశాను అనమాట. బొరుగుల ఉగ్గాని, మేమైతే బొరుగులు అంటాము, మురమురాలు అంటారు, మరమరాలు. ఉగ్గాని చేస్తున్నాను. ఉగ్గాని కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. మావాడేమో ఒక సైడు తొందర చేయి మమ్మీ, టైం అవుతుంది అని మావాడు గోల పెట్టేస్తున్నాడు. అయితే ఇక్కడ అన్నీ కట్ చేసుకొని ఉంచుకుంటున్నా ఉగ్గానికి. అలాగే బొరుగులు, మేమైతే బొరుగులు అంటాము. బొరుగుల్ని మంచిగా వాటర్లో ఒకసారి అట్లా డిప్ చేసేసేసి వాటర్ తీసేసేసి పక్కన ఉంచుకుంటున్నాను ఉగ్గాని కోసం. ఉగ్గాని చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఉగ్గాని బజ్జీ, మిర్చి బజ్జీ కానీ లేకపోతే ఆనియన్ వడ కూడా బాగుంటుంది. ఉల్లివడ మనం ఉల్లిపాయలతో చేసుకుంటాం కదా, ఆ వడ కూడా మంచిగా ఉంటుంది. ఉగ్గానీలోకి టేస్టీగానే ఉంటుంది. తర్వాత ఇంకా ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను. అప్పటికే 9:30 అయిపోతుంది. మా పెద్దోడేమో 10 o'clockకి వెళ్ళాలి మమ్మీ, 10-10:30కి అలాగా అని అన్నాడు. అందుకే తొందరగా ప్రిపేర్ చేస్తున్నా. సండే అంటే లేట్గా లేవడం వల్ల లేట్ అవుతుంది అనమాట వంట అంతా చేయడం. కానీ మనం తొందరగా లేయం. సండే వచ్చిందంటే ఇంకా లేట్గా లేచేసి పనులు స్టార్ట్ చేయడం అన్నమాట. ఇక్కడ ఇది వేగిపోయింది. ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో అవన్నీ వేసేసేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాను. కొద్దిగా ఆనియన్ కూడా లెమన్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత బొరుగులు వేసేసి కలుపుకొనేసేసి పుట్నాల పొడితో తినేయడమే. తర్వాత వీడియో మర్చిపోయా తీయడం. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అందులో చూశాను నేను. ఇప్పుడు మావాడు బయలుదేరుతున్నాడు. మావాడు లంచ్కి అయితే ఉండడు, అక్కడే తింటాను మమ్మీ నేను ఫ్రెండ్స్ తోటే అని అన్నాడు. సరే అని బయలుదేరుతున్నాడు అనమాట. బాయ్ చెప్తున్నాడు నాకు. అసలు బయటికి వెళ్ళాలంటే ఎంత ఇంట్రెస్టో. ఫ్రెండ్స్తో వెళ్ళి ఆడుకొని అక్కడే ఆడుకొనేసేసి అక్కడే తిని వాళ్ళ ఫ్రెండ్స్తో ఆ ప్లాన్ అంట. అందుకే వెళ్తూ ఉన్నాడు అనమాట. నేను ఇక్కడ విండోలో నుంచి చూస్తున్నా కనిపిస్తాడేమోనని. మా చిన్నోడేమో ఒకటే గోల, వాడిని పంపిస్తావు నన్ను పంపించవు అని ఊకే నస పెడతా ఉన్నాడనమాట. ఇక్కడ ఇవి ఫ్లవర్స్ కింద మాకు రోజ్ ప్లాంట్స్ ఉంటాయి, ఒక 2, ఒకటి రెడ్ కలర్, ఒకటి పింక్ కలర్. కిందకి ఈరోజు మార్నింగ్ కిందకి వెళ్ళి చూస్తే ఉన్నాయి. మామూలు జనరల్గా అయితే ఎవరో ఒకరు తెంపుకొని వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట ఫ్లవర్స్. ఈరోజు ఉన్నాయని తీసుకొచ్చి అలా వాటర్లో వేసా, దేవుడికి పెడదాంలే అని. తర్వాత ఇవి బనానాస్. ఈ బనానాస్ చాలా తక్కువగా దొరుకుతాయండి మాకు. తక్కువ అంటే ఎప్పుడో రేర్గా, అసలు చూడము ఈ బనానాస్. మా హస్బెండ్ ఇందాక మా పెద్దోడిని దింపడానికి వెళ్ళాడు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర దింపడానికి. అయితే అక్కడ కనిపించాయని తీసుకొచ్చాడు. అలాగే సండే ఫ్రూట్స్, సండే రోజే వెజిటబుల్స్ ఫ్రూట్స్ తెచ్చేసుకుంటాము. పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ లాగా, స్నాక్స్ బాక్స్లోకి అలా స్నాక్స్కి కంపల్సరీగా పెట్టడానికి. అలాగే మేము కూడా తింటాం అనుకోండి, ఇంట్లోకి కూడా ఉంటాయి అన్నట్టు తీసుకొచ్చారనమాట. పప్పాయ, ఇక్కడ పప్పాయాలు బాగా దొరుకుతాయి. ఎప్పుడు చూసినా పప్పాయాలు, బనానాలు బాగా ఉంటాయి. అవి చిన్న బనానాలు. తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఆఫ్టర్నూన్ 1 అయింది. 1కంతా లంచ్ ప్రిపేర్ చేశాను. లంచ్లోకి బగారా రైస్, అలాగే చికెన్ చేశాను అనమాట. చికెన్ బాగా టేస్టీగా వచ్చింది ఆ రోజు.
ఇంకా మా పెద్దోడు లేడు కదా, మా ముగ్గురికి అనమాట, మా చిన్నోడికి, నాకు, మా హస్బెండ్కి, ముగ్గురికి సరిపోయేలాగా చేశాను. చికెన్ కొద్దిగా చేశాను, చికెన్ కర్రీ, అలాగే చికెన్ ఫ్రై చేశా. మా చిన్నోడికి చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం. అప్పుడొకటి తింటా ఉంటాడు. అలాగే పెరుగు చట్నీ, పెరుగు పచ్చడి, రైతా, ఒక్కొరు ఒక్కలాగా పిలుస్తుంటారు. మేమైతే పెరుగు చట్నీ. అలాగా సండే రోజు అలా చికెను, బగారా రైసు, పెరుగు చట్నీ, చికెన్ ఫ్రై, ఇంకా అన్ని హాల్లో అయితే తెచ్చి పెట్టేశాను. మేము ముగ్గురం తినడానికి రెడీగా, అందరం కలిసే తింటాం అన్నమాట సండే రోజు. సంపంగి బర్డ్ పువ్వు తీసినా. ఇక్కడ నేను, మా పెద్దోడు ఇద్దరం కలిసి, మా పెద్ద బాబు అనమాట, ఇద్దరం కలిసి నర్సరీకి వెళ్ళామన్నమాట. నర్సరీలో ఏం తీసుకోవాలంటే అన్ని ప్లాంట్స్ అన్నీ కొనాలి అనేం కాదు, మొక్కలన్నీ. కాకపోతే తులసి చెట్టులోకి తులసి మొక్క ఉంది, దానికి పాట్ సరిగా లేదనమాట, పోయింది పాతది. అయితే కొంచెం మంచిగా పెద్దగా ఉండే పాట్ తీసుకుందామని వచ్చాము నర్సరీకి. ఓన్లీ ఆ ఒక్క పాట్ కోసమే వచ్చాము. పాట్కి కొద్దిగా మట్టి తీసుకోవడానికి. మట్టి 50 రూపీస్ అంట. ఎంత ఒక పాట్లోకి సరిపోద్ది అనమాట. పెద్ద కుండీ అయితే ఆ కుండీలో ఎంత మట్టి పడుతుందో అంత మట్టి 50 రూపీస్ అంట. అయితే మట్టి తీసుకొనేసి వాళ్ళు బ్యాగ్లో వేసి ఇస్తారేమో అనుకున్నాను. కాదంట, మనమే బ్యాగ్ తెచ్చుకోవాలంట. మనకు ఆ విషయం తెలీదు. ఇంకా ఆ కుండీలోనే మట్టి వేసుకొనేసి స్కూటీలో ముందు పెట్టుకొనేసి వచ్చాము. ఇది ఆలివ్ ప్లాంట్. ఇక్కడ అన్ని కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్కి ట్యాగ్స్ పెట్టారనమాట. దానిమ్మ చెట్టుకి, ఆలివ్ ప్లాంట్కి, మ్యాంగోకి, అంటే ఏ టైపు దాని నేము అలాగా ట్యాగ్స్ పెట్టారనమాట. ఆలివ్ ప్లాంట్కి అయితే లీవ్స్ ఎంత గట్టిగా ఉన్నాయో నేను ఫస్ట్ టైం చూశాను. అన్ని రకాలు ఉన్నాయి, పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్. ఇదేదో మళ్ళీ జమ్మి చెట్టు లాగా ఉంది, అది జమ్మి చెట్టు మొక్కలాగా. చాలా రకాలు ఉన్నాయి అసలు. అలోవెరా, అన్ని తులసి మొక్కలు, రోజా ఫ్లవర్సు, చేమంతులు మొక్కలు అన్నీ చాలా ఉన్నాయి. అన్నీ కొనుక్కోవాలనిపించింది, కానీ మనకు ఇంటి దగ్గర ప్లేస్ లేదు. ఒకవేళ ప్లేస్ ఉందిలే అని తెచ్చుకున్నా కూడా అసలు ఇంకా మేము ఊరు వెళ్ళినప్పుడు వాటికి వాటర్ వేసే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. ఇక్కడ క్యాక్టస్ మొక్కలు కనిపిస్తున్నాయి చూసారా, అవి 300 అంట. వామ్మో అనిపించింది. అలాగా ఒక తులసి ప్లాంట్కి ఒక కుండి రోజా మొక్క ఒకటి తీసుకొనేసేసి ఇంటికైతే వచ్చేసాము. అలాగా సండే గడిచిందనమాట. ఇదేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. బాయ్.